హలో గైస్, దిస్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నేను ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ లేయర్లో సెకండ్ స్టెప్ ఎలా సాల్వ్ చేయాలని అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో ఫస్ట్ లేయర్లో థర్డ్ స్టెప్ ఎలా సాల్వ్ చేయాలని అయితే ఈ వీడియోలో చెప్తాను. ఛానల్ కోరం కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ పెట్టుకున్నట్లయితే మన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ లేయర్ థర్డ్ స్టెప్ ఎలా సాల్వ్ చేయాలని అయితే చూద్దాం. మీరు ఇదొక్క స్టెప్ చేసినట్లయితే మీకు ఫస్ట్ లేయర్ మొత్తం అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ ఎలా సాల్వ్ చేయాలని అయితే ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్లస్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటి, ఈ రెండు కలర్లు కలపాలి, కింద రెండు కలర్లు కలపాలి. థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ కార్నర్స్ కలపాలి, మూలలు కలపాలి. ఈ కార్నర్స్ కలిపినట్లయితే మనం థర్డ్ స్టెప్ కూడా అయిపోద్ది. థర్డ్ స్టెప్ అయిపోయిందంటే ఫస్ట్ లేయర్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఈ థర్డ్ స్టెప్ ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా థర్డ్ స్టెప్ చేయాలంటే ఎప్పుడైనా కానీ మనం చేసే కలర్ ఏదో చూసుకోవాలి. మనం చేసే కలర్ ఏంది, ఎల్లో కలరు ఈ మూలలో ఎక్కడుందో చూసుకోవాలి. ఇప్పుడు ఎల్లో కలర్ ఈ మూలలో ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఎల్లో కలరు మనం ఫస్ట్ లేయర్ ఎల్లో కలరు మూలలో ఎక్కడుందో చూసుకోవాలి. మూలలో ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంటేనే మనం సాల్వ్ చేయగలం. ఇప్పుడు ఎల్లో కలర్ ఇక్కడ ఉంది, దీని పక్కన ఏ కలర్ ఉంది, బ్లూ ఉంది. ఈ బ్లూ కలరు ఇక్కడ ఇట్లాంటి ప్లేస్లో ఎక్కడ ఉండిద్ది, అక్కడికి మనం బ్లూ కలర్ తీసుకుపోవాలి. సో ఇప్పుడు చూద్దాం. అదిగోండి, ఇక్కడ బ్లూ ఉంది. ఈ బ్లూ దగ్గరికి కలర్ తెచ్చినాం. ఇప్పుడు దీన్ని ఎల్ సింబల్ అంటారండి. దీన్ని ఎల్ సింబల్ అని అంటారు. ఇట్లా ఉన్న ఎల్ సింబలే, ఇట్లా ఉన్న ఎల్ సింబలే. సో ఈ సింబల్ ఎట్లా చూపిస్తుంది అట్లా తిప్పాలి మనం. ఇప్పుడు ఇది ఎట్లా చూపిస్తుంది, ఇట్లా చూపిస్తుంది. సో ఒక స్టెప్ అలా తిప్పాలి. సో ఒక స్టెప్ ఇలా తిప్పి ఇప్పుడు ఇట్లా లెఫ్ట్ తిప్పినామంటే రైట్ సైడ్ ఏది ఉందో అది కిందికి అనాలి. దీనికి కలర్ కలిపేయాలి, పైకి అనాలి. అయిపోయింది. సో సేమ్ ఇదే రిపీట్ అవుద్ది. మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ కార్నర్స్లో కలర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఎల్లో కలర్ ఇక్కడ ఉంది. ఏదైనా తీసుకోవచ్చు, ఇదేం తీసుకోవచ్చు, రెండు ఉన్నాయి కదంటే ఏదైనా మీకు నచ్చింది తీసుకోవచ్చు. సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, దీని పక్కన ఏ కలర్ ఉందో చూసుకోవాలి. దీని పక్కన ఏ కలర్ ఉంది, రెడ్ ఉంది. రెడ్ కలరు ఇట్లాంటి ప్లేస్లో ఉండిద్ది ఎక్కడో, మనం రెడ్ దగ్గర తీసుకోవాలి. సో ఇప్పుడు తీసుకోదాం. ఇక్కడ ఉంది రెడ్ కలర్ రెడ్ దగ్గర తెచ్చినాం. ఇది ఎట్లా సింబల్ చూపిస్తుంది, ఇట్లా సింబల్ చూపిస్తుంది, కాబట్టి ఒక స్టెప్ ఇట్లా తిప్పాలి లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు రైట్ సైడ్ది ఒకసారి కిందికి అనాలి. కిందికని ఈ కలర్ అనేది దీన్ని కలిపి పైకి అనాలి. అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎన్ని వచ్చినాయి, రెండు వచ్చినాయి. ఇంకా రెండు రావాలి ఇక్కడ మనకి. ఈ రెండు వచ్చినాయంటే మన ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిపోద్ది. ఇంకా రెండు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. దీని పక్కన ఏ కలర్ ఉంది, దీని పక్కన ఏ కలర్ ఉంది చూసుకోవాలా. ఏది ఉంది, గ్రీన్ ఉంది. గ్రీన్ కలర్ ఇట్లాంటి ప్లేస్లో ఎక్కడ ఉంది, ఇట్లాంటి ప్లేస్లో ఎక్కడ ఉందో దాని దగ్గర తీసుకుపోవాలి. గ్రీన్ దగ్గర తెచ్చినాం. సింబల్ ఎట్లా చూపిస్తుంది, ఎల్ సింబల్ రైట్ సైడ్ చూపిస్తుంది. ఇట్లా ఉన్న ఎల్ సింబలే క్రాస్గా ఉన్నా కానీ. సో ఎట్లున్నా కానీ ఇది ఎట్లా సింబల్ చూపిస్తుంది అట్లా ఒక స్టెప్ తిప్పాలి. ఇప్పుడు ఇది ఎట్లా చూపిస్తుంది, ఇట్లా చూపిస్తుంది. అవునా, ఒక స్టెప్ ఇట్లా తిప్పాలి రైట్ సైడ్కి. ఇట్లా తిప్పినమ్మంటే లెఫ్ట్ది కిందికి అనాలి. దీనికి ఈ కలర్ దీనికి కలిపేసి పైకి అనాలి. అయిపోయింది. ఇంకొకటి ఎక్కడ ఉంది, ఇంకా లాస్ట్ కలర్ ఇంకొకటి రావాలి. ఎక్కడుంది, బ్యాక్ సైడ్ ఉంది. సో ఈ కలరు మనం ఇక్కడికి కార్నర్స్కి తిప్పాలి. కార్నర్స్కి కలర్ తిప్పించినట్లయితే మనము థర్డ్ స్టెప్ అనేది సాల్వ్ చేయగలం. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ ఉంది కాబట్టి దాని కింద తేవాలి. ఇదేంది కాలేదు, ఇక్కడ దాని కింద కంటే ఇక్కడికి రావాలి, ఇది ఇక్కడికి రావాలి. సో ఇది ఒక స్టెప్ ఇలా తిప్పుదాం. ఇలా తిప్పి ఇది ఇది ఉంది కదా, ఒక్కసారి కిందికని 2 times రైట్ సైడ్ అన్నాం అనుకోండి, ఇది మనకు ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇది పైకి అన్నాం. సో ఇప్పుడు ఎల్లో పక్కన ఏ కలర్ ఉంది, రెడ్ ఉంది. రెడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ప్లేస్లో రైట్ సైడ్ తిప్పాలి ఒక స్టెప్. ఇప్పుడు ఎల్ సింబల్ ఎట్లా చూపిస్తుంది, రైట్ సైడ్ చూపిస్తుంది. ఓకే, ఇట్లా తిప్పినామంటే మనం లెఫ్ట్ సైడ్ కిందికి అనాలి. లెఫ్ట్ సైడ్ కిందికని దీనికి కలర్ కలిపేసి పైకి అనాలి. గుర్తుంచుకోండి, మనం రైట్ సైడ్ కన్నమ్మంటే లెఫ్ట్ సైడ్ది ఒకసారి కిందికని కలర్ కలిపేయాలి. మనకు అనేది ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చూడండి మీరే, ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది.
సో నేను నెక్స్ట్ వీడియోలో సెకండ్ లేయర్ ఎట్లా సాల్వ్ చేయాలని సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఒకవేళ ఈ వీడియోలో మీకు ఎక్కడైనా అర్థం కాలేదంటే కామెంట్ చేస్తే నేను అర్థమయ్యేటట్టు మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికైతే నాకు అవకాశం ఉంటుంది. మీరు కామెంట్ చేయకపోతే నాకు మీరు ఎక్కడ అర్థం కాలేదు అనేది అయితే నాకు అర్థం కాదు. సో మీరు కామెంట్ చేస్తే నేను మీకు మళ్ళీ అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియోకి ఇంతే అండి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఇంకో వీడియోలు మంచిగా చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.